ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 1 మరియు 2 వచనములు. ఐ లవ్ యు లార్డ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై రాక్, my fortress and my deliverer. Psalms chapter 18 1 and 2 verses. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు. నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. ఈ లోక సంబంధులైన వారెవరూ కాదు గాని నా దేవుడే, నేను నమ్ముకున్న నా రక్షణకర్త అయిన నా దేవుడే నాకు సహాయము. ఆయనను నేను ప్రేమిస్తున్నానని చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఎంతోమంది బలహీనపడిన వారుగా ఉన్నారు, ఎంతోమంది దిక్కులేని వారుగా ఉన్నారు, ఆశ్రయము లేని అనాథలుగా మిగిలారు, రక్షణ లేక సరైన ఆదరింపు లేక జీవిస్తున్నారు. అటువంటి వారందరికీ దేవుడు రక్షణ ఇస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడండి. నీవు కూడా ఏదో ఒక బలహీనతతో బాధపడుతున్నావేమో, ఎవరి ప్రేమ కోసమో పరితపిస్తున్నావేమో, ఎవరు నీకు సహాయము చేస్తారా అని ఎదురు చూస్తున్నావేమో, ఎవరు నీకు ఆశ్రయం ఇచ్చి అక్కున చేర్చుకుంటారని దీనంగా కనిపెడుతున్నావేమో. అయితే ఈ లోక మనుషులు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, వారు నీకు ఆశ్రయము ఇవ్వకపోయినా, దేవుడు మాత్రం నీకు బలముగా మారబోతున్నాడు, ఆశ్రయ దుర్గముగా ఆయన నీకు ఉండబోతున్నాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, మరణ పార్శ్వములు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పార్శ్వములు నన్ను అరికట్టగను, ఆయన నన్ను రక్షించాడు అని. దావీదు ఎన్నోసార్లు తరమబడ్డాడు, ఎన్నోసార్లు అవమానింపబడ్డాడు, ఎన్నోసార్లు మోసగింపబడ్డాడు. ప్రతిసారి సహాయం చేసింది దేవుడేనండి. మనుషులెవ్వరూ కూడా దావీదును పట్టించుకోలేదు, సహాయం చేయడానికి ముందుకు రాలేదు, ఆశ్రయం ఇచ్చి కాపాడదాం అనే ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషికి భయపడుతున్నాడు. వారి ధనాన్ని చూసి, వారికున్న అధికారాన్ని చూసి, వారి బలగాన్ని చూసి ఒక మనిషి భయపడి బలహీనమైపోతాడేమో కానీ దేవుడు ఎవ్వరికి భయపడడు. మనిషికున్న ధనము, ఆస్తి, అంతస్తు, అధికారము ఏదైనా సరే దేవుణ్ణి లోబరుచుకోలేవు. అందుకే దావీదు భక్తుడు చాలా సుస్పష్టంగా చెప్తున్నాడు, నా బలం ఎవరో తెలుసా, నా ధైర్యం ఎవరో తెలుసా, నాకు ఆశ్రయం ఎవరో తెలుసా, నా యేసయ్యే అని. దావీదు యుద్ధానికి పోతుంటే గొలియాతును ఎదిరించాలనుకుంటే అందరూ భయపడ్డారు, భయపెట్టారు, నీ వల్ల కాదు, నీకు బలం సరిపోదు అని. కానీ దావీదు ఒక్కటే అనుకున్నాడు, ఆ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి అతని బలం మీద, అతను ధరించుకున్న యుద్ధోపకరణాల మీద, అతని దగ్గరున్న ఆయుధాల మీద, అతన్ని సపోర్ట్ చేస్తున్న మనుషుల మీద ఆధారపడి నమ్మకం ఉంచి నా మీదికి వస్తున్నాడు. కానీ నేను నాకు బలం ఇచ్చే సజీవుడైన దేవుడి మీద ఆధారపడి వెళ్తున్నాను కాబట్టి నాదే విజయం అని నమ్మాడండి. ఈరోజు నా ఈ మాటలు వింటున్న నీవు కూడా ఎట్టి పరిస్థితుల్లో బలహీనుడవు, బలహీనురాలు అని అనుకోవద్దు. నీ బంధువులు నిన్ను ఆదరించకపోవచ్చు, నీ తోడబుట్టిన వారు నీకు సహకరించకపోవచ్చు, నీ కన్న బిడ్డలు నీకు నిలువ నీడ లేకుండా చేసి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను వెలివేసి ఉండొచ్చు. కానీ నీకు బలము ఇచ్చేది, నిన్ను ఆదుకునేది నీవు నమ్మిన దేవుడే. ఆయన నీకుండగా, ఆయన నీతో పాటు వస్తుండగా ఎవరు నిన్నేం చేయలేరు. ఏ అనారోగ్యము, ఏ ఆర్థిక పరిస్థితి, ఏ అపవాది క్రియలు నిన్ను బలహీనపరచలేవు. యెహోవా నా ఆశ్రయ దుర్గము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెనని కీర్తనాకారుడు కీర్తిస్తున్నాడు. ఈరోజు బాధలలో, కష్టాలలో, బలహీనతలో ఉన్న నీకు కూడా సహాయము తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడు అంటే నీ హృదయము యేసయ్య మీద నమ్మకం ఉంచినప్పుడు,
ఆయనే నా బలము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఎత్తైన కోట అని నువ్వు విశ్వసించినప్పుడు నీవు బలహీనమైన వ్యక్తివి ఎంత మాత్రమూ కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు రక్షణ లేదని, నీకు భద్రత లేదని, నీకు ఆశ్రయము లేదని, నీవు నిస్సహాయుడవని ఎప్పుడూ బాధపడకు. యేసయ్య ఉన్నాడు నిన్ను బలపరచడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను ప్రేమించడానికి ఆయన ఉన్నాడు గనుక విశ్వాసముతో నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నవాడా, అనువాడా, నిత్యము తండ్రి వేవేల దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, భక్తుడు కీర్తిస్తున్న విధముగా అయా మాకు బలమైన దేవుడవు, మాకు శైలముగా ఉన్న దేవుడవు, మా కోటవైన దేవుడవు, మమ్మల్ని రక్షిస్తున్న ప్రభుడవు ప్రభువా. అయ్యా, నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదయ్యా. సజీవుడైన మీ పైన మేము ఆధారపడి అయా మేమే విజయము పొందుకునే వారముగా ఉండాలని ప్రభువా. అయా, మిమ్మల్ని నమ్మిన వారికి, మీ యందు విశ్వాసం ఉంచిన వారికి సహాయము కలుగుతుందని చెప్పారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప చేత వారిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభు, వారిని తండ్రి లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. హాస్పిటల్ బెడ్స్ పై ఉండి, ఐసీలో ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. మరణశయ్య మీద యెహోవా వారిని ఆదరించినంటున్న ప్రభు, మీరే బిడ్డలకు స్వస్థతను దయచేయండి ప్రభా. మరణాన్ని కూడా జీవంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. ఎముకలలో సత్తును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. రుణ భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఎలా రుణాన్ని తీర్చుకోవాలో తగిన జ్ఞానమును దయచేయండి. ఆ సామర్థ్యతను దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు దయచేయండి. ప్రమోషన్స్ నిమిత్తము మీకు మొరపెడుచుండగా బిడ్డలకు ప్రమోషన్ దయచేయండి. గృహము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సొంత గృహమును దయచేయండి. అదేవిధంగా నా ప్రభు, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా అయా మీ యొక్క కాపుదల బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. యవన వయసులో ప్రభా అయా మరి తండ్రి ఏ పాపమును వారు చేయకుండా మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు మీ యొక్క ఆశీర్వాదము పొందుకునే బిడ్డలుగా బిడ్డలను నిలవబెట్టమని వేడుకుంటున్నాం. సంతానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా అయ్యా వారికి సంతానమును మీరు దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానం ప్రభా. ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పటికీ నా తండ్రి ఫలితము లేక నా తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డల మొరను మీరు ఆలకించండి. వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు. అయ్యా, బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి స్థితిని మార్చే దేవుడవు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డకు ప్రభా మీ యొక్క సహాయమును దయచేయండి ప్రభా. అయ్యా, కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. చేస్తున్న చేతి పనుల్లో ప్రభా ఆశీర్వాదాన్ని దయచేయండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదన్న వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు స్థిరపరచండి. అదేవిధంగా నా ప్రభా అయ్యా దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అయ్యా, అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఎలా దేశాన్ని పాలించాలో, ఎలా నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని మీరే వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి దైవజనులందరినీ తండ్రి దీవించండి. అయ్యా, వారి యొక్క కుటుంబ సభ్యులను, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని, వారికి ఇచ్చిన సంఘాన్ని, వారికి ఇచ్చిన తలంతులను అన్నిటినీ తండ్రి ఆశీర్వాదకరముగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క విషయంలో మీరే వారికి తోడుగా ఉండండి. అయ్యా మరి తండ్రి వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క దృష్టి వారిపైన, వారి కుటుంబం పైన, వారి సంఘాలపైన ఉండునట్లుగా సహాయం దయచేయండి. అనేక ఆత్మలను అయా మీ కొరకు సంపాదించే అయా కృప వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో మరి తండ్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధతో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు తండ్రి విడుదలను దయచేయండి.
మీరే వారిని ఆదుకొనండి, మీరే వారిని బలపరచండి, మీరే వారికి తండ్రి ఆయా క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.